ఈరోజు మనము పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ ఏపీ టెట్ జూలై 2024 ఇంకొక మోడల్ పేపర్ స్టార్ట్ చేసుకుంటున్నామండి. దయచేసి అభ్యర్థులు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇవ్వండి. ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఇన్ ఏ పాలిగాన్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఏ వర్టెక్స్ అన్నారు. అంటే ఒక పాలిగాన్లో మీటింగ్ పాయింట్ ఆఫ్ ఏ సైడ్స్ అనేది మన వర్టెక్సే అంటాం కాబట్టి అది కరెక్టే అవుతుంది. ద సైడ్స్ ఆఫ్ ది పాలిగాన్ ఆర్ లైన్ సెగ్మెంట్సే అంటాం కదండి సైడ్స్ని. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏ కర్వ్ ఈజ్ సెట్ టు బి క్లోజ్డ్ ఇఫ్ ఇట్స్ ఎండ్స్ ఆర్ డిస్జాయిన్ అన్నారు. జాయిన్ అవ్వకపోతే క్లోజ్డ్ ఎలా అవుతుందండి, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0 అన్నారు. సో దీనికోసం సొల్యూషన్ చేసుకుంటాము. ఫస్ట్ ఒక గివెన్ ఈక్వేషన్ వేసుకొని ఫ్యాక్టరైజ్ చేసుకుంటామండి. 3 × 2 = 6 రావాలి, కాబట్టి 3 + 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకొని కామన్ తీసుకుంటే మనకి x వాల్యూ 3/2, 1 వస్తుందండి. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ 4, k అండ్ 5, - 2 is 6 అన్నారు. దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ అన్నారు. సో దీనికోసం అని చెప్పి స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అనేది మనకి ఫార్ములా వచ్చేసి m = y2 - y1/x2 - x1 అండి. సో ఫస్ట్ పాయింట్ x1 y1, x2 y2 సెకండ్ పాయింట్. సో దాని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 + k = -6, k = -8 అవుతుందండి. సో ఇక్కడ ఫ్రమ్ ద సమ్ మనకి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు స్లోప్ 6, కాబట్టి =6 వేసాను ఇక్కడ. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ AB × 3 ఇచ్చేసి CAB అన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద వాల్యూస్ ఆఫ్ ద లెటర్స్ A, B అండ్ CR. సో మనము త్రో ఆప్షన్ ప్రకారం చేసుకోవడానికి ఇది A ప్లేస్లో 5 వేసి B ప్లేస్లో 0 వేస్తే 53s are 150. సో C వాల్యూ 1 వస్తుందండి. సో ఈ విధంగా మనం త్రో ఆప్షన్ ప్రకారం చేసుకోవడమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ ఇండికేట్ ది ప్రాపర్టీ ఆఫ్ అన్ ఈవెంట్ అన్నారు. సో 3/4 మనం చేసుకుంటే 0.75 వస్తుంది. 15.3% = 15.3% మీన్స్ బై 100 అండి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి × 10/10, దట్ మీన్స్ 153/100 times 1000, దట్ మీన్స్ 0.153. సో ఇక్కడ 0 పాయింట్లో వచ్చింది. ఇది కూడా ఫస్ట్ది కూడా 0 పాయింట్లో వచ్చింది. తర్వాత ఫోర్త్ది వచ్చేసి 0.999 అని వాళ్ళే ఇచ్చారు. సో సెకండ్ వన్ వచ్చేసి 1.75. ఇది 1 కంటే పెద్దది కాబట్టి ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ లైన్ బిట్వీన్ 0 and 1 కాబట్టి సెకండ్ వన్ అనేది నాట్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ సెంటర్ O, సేమ్ సెంటర్ అయి ఉండాలి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఒకే సెంటర్ ఉన్నటువంటి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీట్ ఎట్ త్రూ సెంటర్ O at points A, B, C and D respectively, then what is the కండిషన్ అన్నారు ఇక్కడ. సో మనం ఈ విధంగా డయాగ్రామ్ ఫామ్ చేసుకోవాలి పై సమ్ నుంచి. అప్పుడు AB = CD అవుతుందండి. AB > CD ఎలా అవుతుందని అవ్వదు. AB < CD కూడా అవ్వదు. AB + CD = AD. AD అవ్వాలంటే మనకి BOC కూడా రావాలి, కాబట్టి ఇది కూడా అవ్వదు. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 96th బ్లాంక్, the least number that must be added to 7380 to get a perfect square is అన్నారు. సో దీనికోసం కూడా మనము త్రో ఆప్షన్ ప్రకారం చేసుకుంటే 14, ఇఫ్ యూ యాడ్ 14 to 7380 to get 7394 వస్తుంది. దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఆప్షన్ 16 యాడ్ చేసాం అనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే 86 are 7396. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. నెక్స్ట్ ఇఫ్ 3/2x + 1 = 2/x + 3, దెన్ x = this one. అప్లై లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్ అండి. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 2x + 1 పవర్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చింది log 3, x + 3 log 2 అవుతుంది. సో 2x log 3 + log 3 = x log 2 + 3 log 2. log 3 ఇక్కడే ఉంచేసాము. ఈ 3 log 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. x కామన్ తీస్తే log 2,
ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. -2 log 3, ఎక్స్ రిమైనింగ్ 2 log 3, దట్ మీన్స్ log 3² వేసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ కామన్ తీస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ చూడండి 3 log 2, ఇక్కడ 3 log 2 మైనస్ log 3, దీన్ని రివర్స్లో రాసుకున్నాం. ఇక్కడ కూడా రివర్స్లో రాసుకున్నాం. అప్పుడు మనకి వాల్యూ మారదు. సో log 3² అంటే 2 log 3 మైనస్ log 2. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు this 1/this 1 అవుతుంది. అదే మనకి ఆన్సర్ అవుతుందండి. ఎక్స్ అనేది 3 log 2 మైనస్ log 3/2 log 3 మైనస్ log 2 అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ sin² 15 degrees ప్లస్ sin² 75 degrees బై tan² 60 degrees ప్లస్ cot² 30 degrees మైనస్ హాఫ్ ఆఫ్ secant 35 ఇంటూ sin 55. చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి సమ్స్, అండ్ ఈజీ కూడా. చూడండి ఇక్కడ sin² 15 ప్లస్ sin² 75 సేమ్ ఇదే సమ్ వేసాము, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ sin 75 మీన్స్ cos 15 అండి. సైన్ కాస్కి 90 degrees రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి 75 ప్లస్ 15 90 కాబట్టి sin 75 అనేది cos 15కి ఈక్వల్. సో దీని ప్లేస్లో మనం cos 15 రాసాము. నెక్స్ట్ secant 35 మీన్స్ 1/cos వేసాము. sin 55ని cos 35గా రాసుకున్నాను ఇక్కడ కూడా 90 degrees రిలేషన్షిప్ ప్రకారం. నెక్స్ట్ sin² ప్లస్ cos² సేమ్ వాల్యూ ఉంది కాబట్టి 1 అవుతుందండి. సో 1/tan² 60 ప్లస్ tan² 60, 2 tan² 60 అవుతుంది. అప్పుడు 2 ఇంటూ tan 60ని √3 అవుతుంది, హోల్ స్క్వేర్ చేయాలి. మైనస్ హాఫ్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ 1. ఇప్పుడు 1/√3 హోల్ స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 3 మైనస్ హాఫ్ ఈక్వల్ టు -1/3 వస్తుందండి. ఇట్లా ఎల్సిఎం చేసుకుంటే మనకి -1/3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 100 సమ్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 3/11, 8/5, 1/2 అండ్ 5/7 ఈజ్ అన్నారు. దీనికోసం మనం ఎల్సిఎం చేసుకుంటామండి. ఎల్సిఎం ఆఫ్ 11, 5, 2 అండ్ 7 అంటే ఏ టేబుల్లో పోవు కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకుంటాము. అసెండింగ్ ఆర్డర్ అప్పుడు ఈ విధంగా